వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక అండ్ క్యూటీ వ్లాగ్స్. ఏంటి ఎంటీ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఈ రోజు అయితే నా గోల్డ్ కలెక్షన్, మా ఇంట్లో ఉన్న గోల్డ్ కలెక్షన్ అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ మా పిల్లలు దాంతో స్టార్ట్ చేస్తాను అనమాట. మా పాప బాబు రింగ్స్తో స్టార్ట్ చేస్తాను. ఇవి వచ్చేసి ఓన్లీ 1 గ్రామ్ అనమాట. చూడండి, ఇది వచ్చేసి మా బాబు రింగ్, మా బాబు అన్నప్రాసన అప్పుడు తీసుకున్నాం. ఇది 1 గ్రామ్ అనమాట. ఓన్లీ 1 గ్రామ్ ఇది. చూడండి ఎలా ఉంది. ఇంకా నెక్స్ట్ మా పాపకున్న రింగ్ వచ్చేసి ఇదనమాట. ఇదిగోండి, ఇది వాళ్ళ మేనత్త తీసుకొచ్చింది. నేను ఆల్రెడీ 2 ఉంగరాలు తీసుకున్నాను మా పాపకి. 2 ఉంగరాలు కూడా మా పాప పాడు చేసేసింది అనమాట. నోట్లో పెట్టి కొరికేసింది, విరగ్గొట్టేసింది. సో ఇదొక్కటే మిగిలింది ప్రెజెంట్. ఇది కూడా లాస్ట్ టైం బర్త్డే పెట్టినప్పుడు పడేసింది. పడేస్తే ఎవరు తొక్కారనమాట. తొక్కేసరికి ఇదిగోండి, ఇది ఈ విధంగా అయిపోయింది. 1 గ్రామ్ అనమాట ఇది కూడా. ఇవి 2 కూడా 1 గ్రామ్ గోల్డ్ ఓన్లీ 1 గ్రామ్తో వచ్చాయి ఈ 2 రింగ్స్ కూడా మా పిల్లలు ఇవి. ఇంకా మా పిల్లల జ్యువెలరీ వచ్చేసి చైన్ అనమాట. మా పాపకి ఈ చైన్, మా పాప చైన్ అన్నప్రాసనకి, ఇది కూడా మా పాపకి అన్నప్రాసన అప్పుడు తీసుకున్నాం అనమాట. ఇదిగోండి, తన పేరు యోగశ్రీ అనమాట, అందుకని వైలెటా తీసుకున్నాను. ఇది వచ్చేసి 2.5 సెవర్లు అనమాట. 2.5 సెవర్లు అంటే సెవరికి 8 గ్రాములు అనమాట. 8 గ్రాములు అంటే 20 గ్రాములు అనమాట. ఇది మొత్తం కూడా చైను. ఎలా ఉంది, బాగుందా? డిజైన్ అనేది ఎలా ఉంది అనేది నాకు కామెంట్లో చెప్పండి. అలాగే మా బాబుది, అలాగే నా హారం అవన్నీ కొంచెం బ్యాంక్లో ఉన్నాయన్నమాట. అందుకని అవి మీతో షేర్ చేయలేకపోతున్నాను నేను. ఇదైతే మా పాప జ్యువెలరీ. ప్రజెంట్ అయితే ఇంతవరకే ఉన్నాయన్నమాట మా పిల్లలవి. నెక్స్ట్ మా దగ్గర ఉన్న రింగ్స్ కలెక్షన్ చూపిస్తాను. ఇదిగోండి, ఇది లక్ష్మీదేవి పెండెంట్ రింగ్ అనమాట. ఇది మా అత్తయ్యకి తీసుకున్నాము ఆల్రెడీ. కొంచెం టైట్ అయిందని చెప్పేసి వాడట్లేదు. ఎప్పుడైనా ఫెస్టివల్స్ అప్పుడు అలాంటి టైంలో మాత్రమే పెట్టుకుంటుందన్నమాట. ఎలా ఉంది, లక్ష్మీదేవి పెండెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా లక్ష్మీదేవి. ఇది 10 ఇయర్స్ అవుతుంది. 9 ఇయర్స్ నుండి అసలు చేతికి తీయకుండా పెట్టుకున్నాను. ఇది ఇంతవరకు చెక్కు చెదరలేదనమాట. కస్టమైజ్ చేయించాం ఇవన్నీ మేము, రెడీమేడ్ కాదు, కస్టమైజేషన్ కాబట్టి చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. ఇదిగోండి, ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్ రింగ్ చూపిస్తాను. నెక్స్ట్ ఇదిగోండి, ఈ రింగ్ వచ్చేసి మా ఎంగేజ్మెంట్ రింగ్ అనమాట, మా హస్బెండ్ది. ఇవి మా ఇద్దరు రింగ్స్. నేనైతే ఎప్పుడు పెట్టేసుకుంటున్నాను, మా హస్బెండ్ మాత్రం ఉంచుకోరనమాట. అందుకే ఆయనది తలతల మెరిసిపోతుంది, నాదేమో కొంచెం కలర్ షేడ్ అయింది, ప్లస్ అరిగిపోయిందనమాట. ఇవి కూడా, ఇది వచ్చేసి 8 గ్రాములు ఉంగరము, ఇది వచ్చేసి 5 గ్రాములు నాది. మా హస్బెండ్ వచ్చేసి 8 గ్రామ్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ రింగ్ నా శాలరీతో మా హస్బెండ్కి చేయించాను రీసెంట్గానే, ఒక 7-8 మంత్స్ బ్యాక్ అనమాట. 7-8 మంత్స్ బ్యాక్ చేయించాను. ఎలా ఉంది, బాగుందా? ఇది గిఫ్ట్గా ఇచ్చాను అనమాట మా హస్బెండ్కి. ఇప్పటివరకు ఏది గిఫ్ట్ ఇవ్వలేదని చెప్పేసి ఇది ఇచ్చాను. ఇది వచ్చేసి నాకు 9 గ్రామ్స్ పడింది. ఇది వచ్చేసి మనకి 50,000 అబోవ్ ఏదో అయింది 8 మంత్స్ బ్యాక్ అనమాట. సేమ్ రింగ్ మా అక్క వాళ్ళ బాబుకు కూడా పంచల్ ఫంక్షన్ సెరమనీ చేస్తుంటే అప్పుడు తనకు కూడా సేమ్ ఇదే చేయించామన్నమాట, సేమ్ యాస్టీజ్. ఇదైతే మా హస్బెండ్ది. నెక్స్ట్ ఇంకొచ్చేసి రింగ్స్ కలెక్షన్లో ఇదైతే నేను విజయవాడలో రెడీమేడ్ తీసుకున్నాను. 3 గ్రాములు అనమాట ఇది. దీన్ని కళ్యాణ పుంగరం అంటారు మా సైడ్ అయితే. నాకు ఈ రింగ్స్ అంటే చాలా ఇష్టం అనమాట, అందుకే తీసుకున్నాను. 3 గ్రామ్స్లో తీసుకున్నాను. 15,000 ఏమో అయింది నేను తీసుకున్నప్పుడు. నేను తీసుకొని కూడా 2 ఇయర్స్ అవుతుంది ఇది. కానీ ఇది కస్టమైజ్ చేయించలేదు, రెడీమేడ్లో తీసుకున్నాను కాబట్టి కొంచెం గట్టిగా లేదనమాట. కస్టమైజ్ చేసుకుంటే చాలా బాగుంటాయి ఇవి. ఇది మొత్తం వంగిపోయిందనమాట, ఎన్నోసార్లు పెట్టుకోలేదు. డైలీ వేర్కి అయితే అసలు పని చేయవండి ఇవి. ఓన్లీ ఎప్పుడైనా పార్టీ వేస్కి మాత్రమే బాగుంటాయి. ఇవైతే నేను కస్టమైజ్ చేయించుకున్న రింగ్స్కి వీటికి రెడీమేడ్కి చాలా తేడా ఉంటుంది. మా హస్బెండ్ రెడీమేడ్ అసలు ఎంకరేజ్ చేయరనమాట. సో ఇది ఒక ఫింగర్ రింగ్ అనమాట, ఇది కూడాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ అనమాట. ఫస్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్, యాక్చువల్గా ఇవైతే నా సేవింగ్స్ పెట్టి తీసుకున్నాను అనమాట. చిన్న చిన్న ఇయర్ రింగ్స్, ఇవి వచ్చేసి 3 గ్రామ్స్ ఉన్నాయి. చిన్న ఇయర్ రింగ్స్ ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి. చిన్న చిన్న ఫంక్షన్స్కి, పార్టీ వేస్కి బాగుంటాయి అన్నమాట. పెట్టుకుంటే కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవి వచ్చేసి 3 గ్రామ్స్ పడ్డాయి నాకు.
ఓన్లీ 3 గ్రామ్స్. ఇది నాన్ కేడియంతో చేయించుకున్నాను నేను. ఈ కింద వీటికొచ్చేసి మనకి చాలా డెలికేట్‌గా వచ్చాయి. అందుకోసం అని చెప్పేసి నేను ఇవి మరలా చేయించుకున్నాను అనమాట మధ్యలోవి రింగ్స్ అనేవి. అట్లా అయితే డైలీ వేర్ పెట్టుకున్నా కానీ పాడవకుండా ఉంటాయని చెప్పేసి ఈ విధంగా నేను కింద రింగ్స్ ఒక్కటి మాత్రం కస్టమైజ్ చేయించాను. ఇదనమాట రింగ్స్ అనేవి. ఇది కస్టమైజ్ చేయించుకున్నాను. ఇయర్ రింగ్స్ మాత్రం రెడీమేడ్ అనమాట. ఇవి కూడా చాలా బావుంటాయి. సింపుల్ పార్టీ వేర్స్‌కి, డ్రెసెస్ మీదకి, మామూలు సిల్క్ శారీస్ మీదకి చాలా బావుంటాయన్నమాట. సో, ఇది ఫస్ట్ కలెక్షన్ నా ఇయర్ రింగ్స్‌లో. నెక్స్ట్ వచ్చేసి ఇవిగోండి. ఇవి కూడా నాన్ కేడియం అనమాట. రెడీమేడే తీసుకున్నాను ఇవి కూడా. ఇయర్ రింగ్స్ రెడీమేడే ఎక్కువ తీసుకుంటాను. ఎప్పుడైనా శారీస్ మీదకి వాటికి బావుంటాయని. ఇవొచ్చేసి 4 గ్రాములు పడ్డాయి నాకు. 4 గ్రాములు ఓన్లీ. ఇవి కూడా 4 గ్రాములు నాకు 15,000 అలా వచ్చేసాయనమాట. ఇవి తీసుకొని కూడా 4 ఇయర్స్ అవుతుంది నియర్‌గా. చాలా బాగున్నాయన్నమాట. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి నాకున్న బుట్టలివి. ఈ బుట్టలు నా మ్యారేజ్ అప్పుడు చేయించారు మా అత్తయ్య వాళ్ళు. ఇవొచ్చేసి 9 గ్రామ్స్ వరకు ఉన్నాయి. అప్పట్లో ఇవి ట్రెండ్ అనమాట మా మ్యారేజ్ అప్పుడు 9 ఇయర్స్ బ్యాక్. ఇవి ట్రెండ్‌లో ఉన్నాయి. సో, అందుకే ఇవి తీసుకున్నాను. ఇవైతే ప్రెజెంట్ ఓల్డ్ అయిపోయాయి. కానీ ఈ బుట్టలకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు మా రిలేటివ్స్‌లో. చాలా అంటే చాలా బావుంటాయన్నమాట ఈ బుట్టలు. సింపుల్‌గా ఉంటాయి. చాలా బావుంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మా అత్తయ్య ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను. మా అత్తయ్యవి ఇవి. ఇవి కూడా సెవరీ అనమాట 8 గ్రాముల్లో. ఎప్పుడన్నా బయటకెళ్ళేటప్పుడు, ఫంక్షన్స్ అప్పుడు మాత్రమే యూజ్ చేస్తారనమాట ఎక్కువ ఇవి. స్టోన్స్‌తో పింక్ అండ్ గ్రీన్ స్టోన్, వైట్ స్టోన్‌తో ఉంది. ఇవి చాలా బావుంటాయి. పెద్దవాళ్ళు ఎక్కువ ఇవే యూజ్ చేస్తారు కదా! సో, అవన్నమాట. ఇవొచ్చేసి 8 గ్రాములు. నెక్స్ట్ వచ్చేసి నా చెంపచక్రాలు. చెంపసెవర్లు కూడా నేను తీసుకొని కూడా 8 ఇయర్స్, 9 ఇయర్స్ అవుతుంది. ఇవి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఓల్డ్ మోడలే అనమాట. కానీ ఇవైతే ఎలా అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. నేనైతే కస్టమైజ్ చేయించాను ఇవి. 8 గ్రాములు, 9 గ్రాములు ఉన్నాయి అప్పుడు చేయించినప్పుడు. ఇవిగోండి ఎలా వేసినా కానీ అస్సలు ఇరిగిపోవడం కానీ, పాడైపోవడం కానీ ఏముండదనమాట. అందుకోసం అని చెప్పేసి నేను ఇవి కస్టమైజ్ చేయించుకున్నాను. ఇవన్నమాట నా చెంపసెవర్లు. ఇవి కూడా 8 గ్రామ్స్ పడ్డాయి నాకు. ఓల్డ్ మోడల్ అయినా కానీ చాలా ఇయర్స్ అయినా కానీ ఎప్పటికి చెక్కు చెదరకుండా అలాగే ఉంటాయన్నమాట. సో, ఇవైతే నాకు చాలా అంటే చాలా ఇష్టం. నెక్స్ట్ మా బాబుది యొక్క బ్రేస్లెట్ అనమాట. ఇది కూడా నేను రెడీమేడ్‌లో తీసుకున్నాను. ఈ బ్రేస్లెట్. ఇది వచ్చేసి 6 గ్రామ్స్ ఉంది. రెడీమేడ్‌లో మా బాబు ఫస్ట్ బర్త్‌డేకి తీసుకున్నాను అనమాట ఇది. యాక్చువల్‌గా ఇది మా పాపకి పాపడి బిళ్ళ కూడా తీసుకున్నాను అదే టైంలో. ఇది కూడా 6 గ్రామ్స్ మా పాప పాపడి బిళ్ళ కూడా. పాపడి బిళ్ళ ప్లస్ బ్రేస్లెట్ 2 ఒకేసారి తీసుకున్నాను. ప్లస్ దీని కాంబినేషన్ ఇది. ఇవి 3 మేము చెరొకటనమాట. ఇది నాది 3 గ్రాములు, 6 గ్రాములు, 6 గ్రాములతో. ఇది మొత్తం షాపింగ్ ఒకేసారి విజయవాడలో చేశాను నేను. రెడీమేడ్‌లో తీసుకున్నాను. అప్పుడు ఈ 3 కలిసి నాకు నియర్‌గా 1,00,000 అబోవ్ అయింది. చాలా అంటే చాలా బాగా నచ్చిందనమాట. సో, నెక్స్ట్‌గా నల్లపూసల కలెక్షన్ అండి. ఇదైతే నాది కాదు మా అత్తయ్యది. నాకు నల్లపూసలైతే లేదు ప్రెజెంట్. ఇదిగోండి. ఇది కూడా కస్టమైజ్ చేయించిన నల్లపూసలనమాట. 3 సెవర్స్ నియర్లీ 3 సెవర్స్ అనమాట. అంటే 22-24 గ్రామ్స్ వరకు ఉంది. అప్పట్లో ఇవే అనమాట ఇంక నల్లపూసలు. ఇదే నల్లపూసలనమాట. ఇంక ఇద్దరం షేర్ చేసుకుంటామనమాట. ఎప్పుడైనా శారీస్ మీదకి అలా యూస్ అవుతుంది. ఎక్కువ మా అత్తయ్య యూజ్ చేస్తారు. నేను శారీస్ ఎక్కువ వేర్ చేయను కాబట్టి మాకు సరిపోతుందనమాట. నెక్స్ట్ వచ్చేసి నా నెక్లెస్. ఇది కూడా నేను నా మ్యారేజ్ అప్పుడు తీసుకున్నారు. ఇది వచ్చేసి 3.5 సెవర్లు. ఇది రెడీమేడ్‌లో విజయవాడలో రెడీమేడ్‌లో తీసుకున్నాము. 3.5 సెవర్లు అంటే 3.5 సెవర్లు అనమాట. 28 గ్రాముల వరకు ఉంటుంది ఇది. రెడీమేడ్‌లో తీసుకున్నాం. ఓన్లీ నెక్లెస్ వరకే. వెనకాల చైన్స్ చేపించుకుందామని ఎప్పుడో అనుకుంటూనే ఉంటాను. అది ఎప్పుడు నాకు వెనక్కి వెళ్ళిపోతూనే ఉంది. ఇదనమాట. ఇది కూడా నా మ్యారేజ్ అప్పుడు చేయించారు. ఇది వచ్చేసి కడియం అంటారు కదా! ఎక్కువ మా సైడ్ ఇలాంటి కడియాలే యూజ్ చేస్తారు. ఇది మా హస్బెండ్‌ది 4 సెవర్లు అనమాట. చేపించుకున్న 10 ఇయర్స్ అబోవ్ అయినా కానీ ఇంతవరకు అయితే ఇంత అంటే ఇంత కూడా చెక్కు చెదిరిపోకుండా ఉంది. ఇది కూడా కస్టమైజ్డ్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇది ప్రెజెంట్ నా దగ్గర ఉన్న గోల్డ్ కలెక్షన్ అయితే. అలాగే
ప్రెజెంట్ నా దగ్గర ఉన్న గోల్డ్ కలెక్షన్ ఇదనమాట. ఇంకొన్ని అయితే బ్యాంక్‌లో ఉన్నాయి. కొంచెం అవసరం వచ్చేసి బ్యాంక్‌లో పెట్టామనమాట. ఇంకో నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ కలెక్షన్ అయితే ప్రెజెంట్ ఉన్న గోల్డ్ కలెక్షన్ అయితే మా ఇంట్లో ఇదనమాట. మా హస్బెండ్‌ది, నాది, మా పాపది, మా అత్తయ్యది. మా అత్తయ్య బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి కానీ, ఆ బ్యాంగిల్స్ ఆమె చేతికి ఎప్పుడు ఉంటాయి. తన రింగ్ కూడా ఎప్పుడు చేతికే ఉంటుంది. సో, అది అయితే చూపించలేకపోయాను. ఇంకా నెక్స్ట్ నా దగ్గర ఉన్న సిల్వర్ వచ్చేసి, సిల్వర్ అంటే మ్యాక్సిమం అందరికి ఏమైతే ఉంటాయో సేమ్ అదే అనమాట. గంధపు గిన్నె, సేమ్ కుంకుమ భరిణ అలా అవే కదా ఉంటాయి. సో, ఇదనమాట నా దగ్గర ఉన్న కుంకుమ భరణ అనమాట. గంధపు గిన్నె ఇప్పుడు పాతకాలం కాబట్టి కొంచెం చిన్న సైజ్ అనమాట. నెక్స్ట్ రీసెంట్‌గా అయితే ఒకటి తీసుకున్నాను. గంధపు గిన్నె మరీ చిన్నగా ఉందని చెప్పేసి. ఇదిగోండి రీసెంట్‌గా తీసుకున్న గంధపు గిన్నె. నెక్స్ట్ వచ్చేసి మా పాప యొక్క అన్నప్రాసనకి మా పేరెంట్స్ తీసుకొచ్చిన అన్నప్రాసన గిన్నె ప్లస్ గ్లాసు. నేను ఎక్కువ సిల్వర్ ఐటమ్స్ తీసుకోను. సిల్వర్ ఎందుకంటే బ్యాంక్‌లో పెట్టడానికి యూజ్ అవ్వదు. మనం కూడా చాలా తక్కువ యూజ్ చేస్తాం కదా! అందుకోసం అని చెప్పేసి అనమాట. నెక్స్ట్ మా బాబు యొక్క అన్నప్రాసనకి అయితే మా అమ్మ వాళ్ళు ప్లేట్ తీసుకొచ్చారు. సో, అదొచ్చేసి ఈ ప్లేట్ అనమాట. ఇదొచ్చేసి రూ. 10,000 వరకు పడింది నాకు. ఇది అంతకుముందు మా పాప అప్పుడు తీసుకుందనమాట. అదొచ్చేసి రూ. 3,000 వరకు వచ్చింది. దానిలో స్పూన్ కూడా వచ్చింది కానీ, ఆ స్పూన్ ఇరిగిపోయింది, పాడైపోయిందనమాట. నా దగ్గర ఉన్నది అయితే ఓన్లీ వెండి సెక్షన్ అయితే ఇంతవరకు మాత్రమే ఉందనమాట. సో, ఇదండి నా దగ్గర ఉన్న గోల్డ్ అండ్ సిల్వర్ జ్యువెలరీ. ఎలా ఉంది అనిపించింది? ఎలా ఉంది? మీకు ఈ యొక్క మోడల్స్ అనేవి నచ్చాయా లేదా అనేది అయితే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే మొదటిసారి మన ఛానల్ చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రియాంక అండ్ క్యూటీ వ్లాగ్స్. బాయ్ బాయ్.